హలో ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో ఇవాళ సెషన్లో నవంబర్ సెకండ్ వీక్ పెండింగ్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాము. మొన్న మనము ఏవైతే నేషనల్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఎకానమీ అయిపోయిందో మనం అవి అయిపోయిన తర్వాత పెండింగ్ ఏవైతే ఉన్నాయో సెకండ్ వీక్లో వాటిని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ న్యూస్, బ్యాంకింగ్ అండ్ ఎకానమీ, ఇంపార్టెంట్ డేస్ ఇలా మనం కొన్ని కవర్ చేసాము. ఈ సెషన్లో పెండింగ్ ఉన్న కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి న్యూస్. రైట్. క్లైమేట్ చేంజ్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఫర్టిలైజర్ యూస్ ఇంపాక్ట్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్. రీసెంట్గా మనకి ఐసిఏఆర్ నుంచి ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. సో ఐసిఏఆర్కి సంబంధించిన రిపోర్ట్ ఒక 6 year స్టడీ మనకి చేయడం జరిగింది. ఇండియాలో సాయిల్స్కి సంబంధించి ఈ సాయిల్ పొజిషన్ ఎలా ఉంది, ఓకే, వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద ఒక స్టడీ అప్రూవర్ అనేది మనకి ఒక స్టడీ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. అది ఐసిఏఆర్ స్టడీ 2017 నుంచి 2023 ఈ డ్యూరేషన్లో ఓవరాల్గా మనకి ఇండియాలో 2.5 lakh సాయిల్ శాంపిల్స్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ సాయిల్ శాంపిల్స్ తీసుకున్న స్టడీ చేస్తున్నప్పుడు క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఫర్టిలైజర్ యూజ్ ఎలా ఉంది, ఇలాంటి మనకి వీటికి సంబంధించినటువంటి కొన్ని ఏరియాస్ మీద వీళ్ళు డిస్కస్ చేశారు. అలా డిస్కస్ చేసి ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. సో ది స్టడీ లెడ్ బై ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, అండ్ ఐఐఎస్ఎస్ భోపాల్, ఇలా ఈ రెండు ఆర్గనైజేషన్స్ దీంట్లో మనకి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశాయి. ఆ రిపోర్ట్లో మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి అది చూద్దాం. ఫస్ట్, హాట్ రీజియన్స్ లైక్ రాజస్థాన్, తెలంగాణ హ్యావ్ లో సాయిల్ ఆర్గానిక్ కంపౌండ్ కార్బన్. ఇక్కడ ఈ రిపోర్ట్ ప్రకారము రాజస్థాన్ తెలంగాణలో మనకి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తక్కువగా ఉంది అని చెప్పి మనకి ఇచ్చారు హాట్ రీజియన్స్లో. అలాగే ఓవర్ యూజ్ ఆఫ్ యూరియా. సో మనకి ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ స్టార్టింగ్లో మనం కల్టివేషన్కి ముందు వేసేదాన్ని ఫర్టిలైజర్స్ అని అంటారు. ఫర్టిలైజర్స్ అనేవి ల్యాండ్ ఫర్టిలిటీని పెంచుతాయి. ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఏంటి అని అంటే క్రాప్ వచ్చిన తర్వాత వాటికి పురుగు పట్టినప్పుడు ఆ పురుగుని చంపడానికి ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ లాంటివి మనం యూజ్ చేస్తాం. సో ఈ ఫర్టిలైజర్స్లో కానీ వీటిలో కానీ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ రెండు ఉంటాయి. సో యూరియా ఎక్కువగా మనకి ఇన్ఆర్గానిక్లోకి వస్తుంది. ఓకే. సో ఓవర్ యూజ్ ఆఫ్ యూరియా, phosphorus fertilizers in the states like Punjab, Haryana, Western UP is worsening soil carbon content. జనరల్గా మనకి బయాలజీలో బయోజియోకెమికల్ సైకిల్స్ అని ఉంటాయి. నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్స్లో పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ ఈ ఏరియాస్లో మనకి కార్బన్ లాస్ ఎక్కువగా ఉంది, కొంచెం వర్స్ట్గా ఉంది అని చెప్తున్నారు. ఎందువల్ల అంటే మీరు కనుక స్ట్రాటజికల్గా కనుక చూసుకుంటే ఈ స్టేట్స్ అన్నీ కూడా గ్రీన్ రెవల్యూషన్ రిచ్ స్టేట్స్ అనొచ్చు. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ రిచ్ స్టేట్స్లో మనకి ఫర్టిలైజర్స్ని ఎక్కువగా యూస్ చేశారు. ఫర్టిలైజర్స్ని ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి అక్కడ సాయిల్ కంటెంట్తో పాటు క్వాలిటీ అనేది డ్రాప్ అయ్యి ల్యాండ్ డీగ్రేడేషన్ అనేటువంటి ఒక ప్రాబ్లం మనకి రావడం జరిగింది. ల్యాండ్ డీగ్రేడేషన్. సో మనకి దీన్నే జియోగ్రఫీలో సాయిల్ డీగ్రేడేషన్ అంటారు. ఒక సాయిల్ క్వాలిటీ ఎప్పుడైతే లో అవుతుందో దాన్నే మనము సాయిల్ డీగ్రేడేషన్ అంటాం. సాయిల్ క్వాలిటీ ఎందుకు పడిపోతుందంటే వెన్ వి యూజ్ ఎక్సెస్ ఫర్టిలైజర్స్ దట్ లీడ్స్ టు సాయిల్ డీగ్రేడేషన్. నెక్స్ట్, సెకండ్, ahead of conference of parties, India says it will join forest protection initiative. సో మనకి ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ COP30 అని అంటాం మనం దీన్ని. సో COP30 మనకి ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో జరుగుతుంది. మనం చాలాసార్లు కవర్ చేసినటువంటి కంటెంట్ ఇది. COP30 ఓకే, గోయింగ్ ఆన్ ఇది జరుగుతుంది ఇప్పటికీ. సో ఇండియా అనౌన్స్డ్ ఇట్ విల్ జాయిన్ ద ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ యాజ్ అన్ అబ్జర్వర్. TFF is a new global initiative aimed at encouraging financial investment to help countries protect the tropical forest. సో ఫస్ట్ ఇక్కడ ట్రాపికల్ ఫారెస్ట్ అంటే అర్థం తెలుసుకోవాలి మనం, ఎందుకంటే బేసిక్స్ మనకు అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు కదా. ఇది ఈక్వేటర్, ఇది నార్థన్ హెమిస్ఫియర్, ఇది సదరన్ హెమిస్ఫియర్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇండియా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్
సౌత్, నార్త్ ఇలా రెండు ఉంటాయి మనకి. సో ట్రాపికల్ అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈ ఏరియాలో దీన్ని ట్రాపికల్ రీజన్స్ అని అంటాం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 10 డిగ్రీ నుంచి 30 డిగ్రీ, ఓకే, ఈ రేంజ్లో ఉన్న దాన్ని మనం ట్రాపికల్ అని అంటాం. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇండియా రీసెంట్గా COP30లో ఏమని అనౌన్స్ చేసింది అని అంటే, ఇండియా అనౌన్స్ దట్ ఇట్ విల్ జాయిన్ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. సో దీంట్లో ఇండియా జాయిన్ అవబోతోంది. ఏ స్టేటస్లో? అబ్జర్వర్ స్టేటస్లో జాయిన్ అవుతోంది అని చెప్పి మనకు చెప్పారు. ద గోల్ ఈస్ టు రెడ్యూస్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్ బై ప్రొటెక్టింగ్ ఫారెస్ట్. అంటే ఇక్కడ మనం ఫారెస్ట్ తెలిసిందే కదా, ఇఫ్ వి కీప్ ఆన్ ఇంక్రీజెస్ అఫారెస్టేషన్ వాట్ విల్ హ్యాపన్? కార్బన్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఇండైరెక్ట్ గా దట్ వీఆర్ రెడీ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ అని చెప్తున్నట్టు ఇక్కడ. ఓకే, నెక్స్ట్, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా అర్జ్ వరల్డ్ లీడర్స్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూల్స్. ఓకే, సో గ్లోబల్ లీడర్స్ అందరికీ కూడా ఫాసిల్ ఫ్యూల్స్ తగ్గించండి. ఇండియా ఎలాగైతే మనకి 2030 500 GW 2070 నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ పెట్టుకుందో, లైక్ మిగతా కంట్రీస్ కూడా అలా పెడితే బాగుంటుందని చెప్పారు. రైట్, ఇక్కడ ఈ COP30కి ఇండియాస్ అంబాసిడర్ టు బ్రెజిల్, ఇండియాని రిప్రజెంట్ చేసింది ఎవరు అంటే దినేష్ భాటియా. సో ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్ ఒకవేళ మనం కనుక చూసుకుంటే, అహెడ్ ఆఫ్ COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇండియా సేస్ ఇట్ విల్ జాయిన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్లో ఇండియా జాయిన్ అవుతున్నట్టుగా మనకి చెప్పారు. సో ఇనిషియేటివ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, మన స్టేటస్ అబ్జర్వర్ స్టేటస్. నెక్స్ట్, CCMB ల్యాబ్ జాయిన్స్ ఎఫర్ట్ టు డీకోడ్ గిబాన్ జీనోమ్. సో ఇక్కడ గిబామ్ అంటే మనకి ప్రిమేట్స్ అని అంటారు. ఓకే, సో ఆ జాతికి చెందినవి అనొచ్చు గిబాన్ అనేది. సో వాటి జీనోమ్ డీకోడింగ్కి CCMB కూడా జాయిన్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. CCMB అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, బేస్డ్ ఇన్ హైదరాబాద్. A major global study on gibbon genomes has discovered that deletion of 205 base pair sequence in the sonic hedgehog gene is responsible for their long, powerful limbs used to tree swinging. ఇక్కడ ఏంటంటే మనకి ఈ పాయింట్ మనకి జనరల్గా ఇది అందరికీ అర్థమయ్యేది కాదు, కొంచెం మన ఎవల్యూషన్కి సంబంధించింది. మనకి బయాలజీలో లేదంటే ఆంథ్రపాలజీలో మన ఎవల్యూషన్ ఎలా ఉంది అని కనుక చూసుకుంటే, ప్రీవియస్లీ వీ వర్ క్వాడ్రాపిడిల్. క్వాడ్రా అంటే మనకి 4 స్టెప్స్తో మనం నడిచేవాళ్ళం. తర్వాత మనకి బైపిడిల్ ఇప్పుడున్న పరిస్థితికి వచ్చాం. లైక్ సో ప్రీవియస్లీ అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం కోతుల నుంచి వచ్చాం, సింపుల్గా చెప్పాలంటే. సో మన స్ట్రక్చర్ కానీ, మన ఈ బాడీ మేకప్ కానీ, మన డైజెషన్ సిస్టమ్ కానీ స్లోగా ఎలా ఎవాల్వ్ అవుతోంది అని చెప్పి మనకి ఇక్కడ తీసుకొచ్చారు. సో గిబ్బాన్కి సంబంధించినటువంటి జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. The research settles long-standing debates on gibbon evolution and even rewrites the history of an extinct ape. Ape అంటే కోతి జాతికి చెందిందని ape అని అంటారు. ఓకే, అంతరించిపోవడం ఎక్స్టింక్ట్ అంటే, రైట్. సో అది ది లాకోన్స్ లాబొరేటరీ అట్ CSIR CCMB హైదరాబాద్ contributed by sequencing and analyzing genomes of Indian Western బ్లాక్ గిబ్బన్స్. సో ఇవి మనకి అస్సోం, మిజోరాం, అలాగే మనం కనుక చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి మేఘాలయలో దీని స్పీసీస్ కనిపిస్తాయి. వాటి లిమ్స్ అవి ఎలా డెవలప్ అయ్యాయి, ఎలా ఎక్స్టెంట్ అవుతున్నాయి, మొత్తం కూడా మనకి ఇక్కడ స్టడీ చేయడం జరిగింది. జనరల్గా ఇదేంటంటే అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే దీంట్లో కవర్ అయింది కాబట్టి, హిందీలో కవర్ అయింది కాబట్టి ఒకసారి చూసుకుంటే మనకి ఇది సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, టాక్ ఆన్ రోబస్ట్ సిస్టమ్ టు కర్బ్ ఓషన్ హజార్డ్. సో రీసెంట్గా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్కాయిస్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సునామీ సింపోజియం అది రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. సో ఈవెంట్ ఏంటది? ఇంటర్నేషనల్ సునామీ సింపోజియం. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కనుక చూసుకుంటే సునామీ అనేది జపనీస్ వర్డ్. సో సునామీ ఈజ్ అ జపనీస్ వర్డ్. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే మనకి హార్బర్ వేవ్స్ అని దీని అర్థం అనమాట. హార్బర్ వేవ్స్. సునామీ అనేది జపనీస్ వర్డ్, దీని మీనింగ్ వచ్చేసరికి హార్బర్ వేవ్స్. సో ద సింపోజియం ఫోకసెస్ ఆన్ సునామీ హాజార్డ్ అసెస్మెంట్, సునామీ డిటెక్షన్ అండ్ మానిటరింగ్, early warning system, mitigation strategies, community preparedness. Excuse me. Okay. So tsunami hazard assessment. సునామీస్ ఎలా వస్తాయి ఏంటి అనేసి వాటి అసెస్మెంట్ చూడడంతో పాటు సునామీ డిటెక్షన్ అంటే ఇన్కాయిస్ జనరల్గా ఫంక్షన్ ఏంటి, హైదరాబాద్లో బేస్ అయినటువంటి ఇన్కాయిస్ ఇక్కడ కనుక చూసుకుంటే ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ ఏంటి మనకి ఇక్కడ ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే
హైదరాబాద్లో బేస్ అయి ఉన్నటువంటి ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. జనరల్గా మనకి సీ ఫ్లోర్ మ్యాపింగ్కి ఈ సీ రిలేటెడ్ డిజాస్టర్స్ని ముందుగా మనకి వార్నింగ్ అనేది చేస్తూ ఉంటుంది. అలాంటి ఇన్కాయిస్ ఒక సింపోజియం అంటే ఒక కాన్ఫరెన్స్ అనుకోండి, సింపుల్గా ఒక కాన్ఫరెన్స్ని హోస్ట్ చేసింది. ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు డిస్కస్ చేసినటువంటి సబ్జెక్ట్ లేదా టాపిక్ ఏంటి అంటే సునామీ అసలు ఎలా అసెస్ చేయాలి, దాన్ని ముందుగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు, వార్నింగ్స్ ఎలా ఇవ్వచ్చు, అయిపోయిన తర్వాత మిటిగేషన్ ఎలా ఉంటుంది, కమ్యూనిటీ ప్రిపేర్డ్నెస్, సునామీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అయిపోయాక మనం ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలి అనేది మన దగ్గర పాసిబిలిటీ లేదు, మనం దాన్ని ఆపలేము. ఓకే రైట్, వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఓకే వస్తున్నప్పుడు ఏం చేయాలి, రైట్, ఇలా అన్నమాట. ఇలా వీటికి సంబంధించి ఒక డిస్కషన్ అనేది జరిగింది. ఇండియా 9th వరస్ట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వెదర్. రీసెంట్గా మనకి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది జర్మన్ వాచ్ అనేటువంటి ఒక ఏజెన్సీ పబ్లిష్ చేసింది. సో ఇండెక్స్ పేరు వచ్చరికి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 ఇది కనుక అబ్జర్వ్ చేస్తే జర్మన్ వాచ్ అనేటువంటి జర్మనీలో బేస్ అయినటువంటి జర్మన్ వాచ్ అనే కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. COP30 బ్రెజిల్లో జరుగుతున్నటువంటి COP30 మీటింగ్లో ఈ పర్టికులర్ ఈవెంట్లో ఈ రిపోర్ట్ని అనౌన్స్ చేశారు. సో దీంట్లో కనుక చూసుకుంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల సో మనకి ఇండియా ఓవరాల్గా వరల్డ్లో డిజాస్టర్స్ వల్ల సఫర్ అవుతున్న కంట్రీస్లో ఇండియా 9th ప్లేస్లో ఉంది. ఎలా అంటే ఇండియాకి కోస్టల్ లైన్ ఉండడం వల్ల సైక్లోన్స్, సునామీ, సడన్ రెయిన్ఫాల్, ఫ్లడ్స్ అనేది బాగా వస్తాయి. హిమాలయస్ వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి, కోల్డ్ వేవ్స్ అనేవి వస్తాయి. రాజస్థాన్ కానీ లేదా సౌత్లో కనుక చూసుకున్నట్టయితే హీట్ వేవ్స్ అనేవి అదొక డిజాస్టర్ వస్తుంది. హిమాలయాస్ దగ్గర, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర చూస్తే ల్యాండ్ స్లైడ్స్ అనే ప్రాబ్లం మనకు ఉంది. ఇలా ఇండియా ఓవరాల్గా ప్రతి ఒక్క రీజియన్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఏదో ఒక డిజాస్టర్తో సఫర్ అవుతుంది. ఇప్పుడు రాజస్థాన్ తీసుకున్నారనుకోండి, అక్కడ వర్షాలు రావు, ఏం రావు, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటే హీట్ వేవ్స్ వస్తాయి, వడదెబ్బ. అలాగే సౌత్కి వచ్చారనుకోండి, వెస్టర్న్ ఘాట్స్ బాగుంటుంది వెదర్ అంటే అక్కడ మనకి ఈ హెల్త్ ఇష్యూస్ కానీ లేదనంటే కనుక ల్యాండ్ స్లైడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా డిజాస్టర్స్ వల్ల సఫర్ అవుతున్నటువంటి కంట్రీస్లో ఓవరాల్గా ఇండియా 9th ప్లేస్లో ఉంది అని చెప్పి మనకి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ రిపోర్ట్లో మనకు చెప్పారు. నేమ్ ఆఫ్ ద రిపోర్ట్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. రిపోర్ట్ బై హూమ్? ఇట్ ఈస్ ఎ రిపోర్ట్ బై జర్మన్ వాచ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వరల్డ్ వైడ్. సో ఇక్కడ కనుక చూసుకుంటే మ్యాసివ్ డ్యామేజ్ 1995 to 2024 మధ్యలో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నిటిని కంపైల్ చేసి చూసినప్పుడు వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్? ఇండియా ర్యాంక్ ఇది ఓవరాల్గా 9th ప్లేస్లో ఉంది అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇండియాలో ఎక్కువగా వచ్చే డిజాస్టర్స్ ఏంటి అంటే ఫ్లడ్స్, సైక్లోన్స్, డ్రాట్, హీట్ వేవ్స్. ఇవి మనకి ఇండియాలో ఎక్కువగా వచ్చే డిజాస్టర్స్. ఐరన్ వుడ్. నెక్స్ట్ ఐటమ్, గూగుల్ టేక్స్ ఎయిమ్ అట్ NVIDIA రోల్స్ అవుట్ ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ AI చిప్. సో ఇక్కడ మనకి జనరల్గా ప్రాసెసర్స్లో కానీ చిప్స్లో కానీ NVIDIA చాలా చాలా ఫేమస్, రైట్? చాలా అంటే చాలా ఫేమస్ ఇది. సో ఇప్పుడు దీన్ని టార్గెట్ చేస్తూ దీన్ని డామినేట్ చేయడానికి గూగుల్ ఒక పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ని తీసుకొచ్చింది. ఆ చిప్ పేరే ఐరన్ వుడ్. గూగుల్స్ AI చిప్ ఐరన్ వుడ్. సో 7th జనరేషన్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్. మనకి దీంట్లో బ్యాంకింగ్ కానీ SSCలో కానీ వీటి మీద సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ డీప్గా అడగడు. రీసెంట్గా ఐరన్ వుడ్ వచ్చింది. అది దేనికి సంబంధించిన చిప్ అంటే గూగుల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్. ఇక్కడే మన క్వశ్చన్ అడుగుతారు, ఇది దాటి వెళ్ళదు. కొంచెం డెప్త్కి వెళ్తే ఇట్ ఈస్ 7th జనరేషన్ TPU. కంప్యూటర్ అవేర్నెస్ ఉన్న ఎగ్జామ్స్లో TPU ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. TPU ఫుల్ ఫామ్ చూస్తే టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్. స్పీడ్ కనుక చూస్తే 4 times ఫాస్టర్, అంటే ప్రీవియస్ జనరేషన్ కంటే కూడా 4 times ఫాస్టర్ ఉంటుందని చెప్తున్నారు. సో పర్పస్ ఏంటి? డిజైన్ ఫర్ ట్రైనింగ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ డేటా హెవీ AI మోడల్స్ ఇన్ ద వరల్డ్. సో హెవీ మోడల్స్ LLMs కానీ లైక్ వీటికి సంబంధించి మషిన్ లాంగ్వేజెస్ కానీ వీటికి సంబంధించి వేటికైతే హై లెవెల్లో మనకి డేటా కన్జంప్షన్ అవుతుంది అనేది ఉంటుందో వాటికి సంబంధించినటువంటి పాయింట్ ఇది. నెక్స్ట్, ఒబేసిటీ డ్రగ్ మౌంజారో బికమ్స్ ఇండియాస్ టాప్ సెల్లింగ్ డ్రగ్ బై వాల్యూ ఇన్ అక్టోబర్ మంత్లో ఇండియాలో కనుక చూసుకుంటే టాప్ సెల్లింగ్ డ్రగ్స్ ఏంటి అని కనుక చూసుకున్నట్టయితే మౌంజారో అనేటువంటి ఒక డ్రగ్. జనరల్గా ఇది డయాబెటీస్కి వాడతారు, దాంతోపాటు ఇది ఒబేసిటీకి కూడా ట్రీట్ చేస్తారు అని చెప్పి తెలిసింది. సో ఇక్కడ
మనకి ఒబేసిటీ డ్రగ్ మౌంజారో బికమ్స్ ఇండియాస్ టాప్ సెల్లింగ్ డ్రగ్ బై వాల్యూ ఇన్ అక్టోబర్, నేమ్ ఆఫ్ ది డ్రగ్. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే డయాబెటీస్ అంటున్నారు, ఒబేసిటీ అన్నారు, దానికి దీనికి తేడా ఏంటంటే కామన్ సెన్స్ ఇక్కడ వాడండి. డయాబెటీస్ అంటే షుగర్. షుగర్ లెవెల్ ఎప్పుడైతే మీరు స్వీట్స్ కానీ తీసుకుంటారో, లేదు అని అంటే ఈ బెవరేజెస్ తాగుతారో, థమ్స్అప్, కోక్ లాంటివి తాగుతారో, లేదు అని అంటే కనుక ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్కి వెళ్తారో, అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఒబేస్ అవుతారు, వెయిట్ అవుతారు. సో షుగర్ రావడానికి 2 రీజన్స్ ఏంటి అని అంటే జెనెటిక్స్ అంటారు, సెకండరీ ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ షుగరీ ఐటమ్స్, ఓవర్ వెయిట్. ఓకే, ఇవి మెయిన్ రీజన్స్ జనరల్గా. దీనివల్ల మెడికల్ పరంగా చూస్తే మన బాడీ ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం ఆపుతుందో న్యాచురల్గా, ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. ఇది షుగర్ అంటే. అయితే ఇప్పుడు మనము షుగర్ ఎక్కువగా ఉన్న, షుగర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతున్నా కూడా మన బాడీ ఆటోమేటిక్గా ఒబేస్ అనేది అవుతూ ఉంటుంది. సో డయాబెటిక్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ అనేది కూడా అవుతూ ఉంటారు అనేది, అంటే విత్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ అండ్ డైట్. సో దానివల్ల డయాబెటీస్కి ఒబేసిటీకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఓకే, సో షుగర్ తగ్గించే క్రమంలో వెయిట్ లాస్ కూడా అవుతారు. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే మనకి మౌంజారో అనేటువంటి డ్రగ్, ఇది టైప్ 2 డయాబెటీస్కి వాడతారు, బట్ ఇప్పుడు ఎక్కువగా ఒబేసిటీకి వాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో డ్రగ్ నేమ్ ఒకసారి చూసుకోండి. హౌ ఇట్ వర్క్స్, అదే చెప్పే కదా మీకు, ఆ ఒబేసిటీకి షుగర్కి ఎలా వర్క్ చేస్తుంది ఇక్కడ అని అంటే రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. స్లో డైజెషన్, బిలాంగ్స్ టు న్యూ మెటబాలిక్ హార్మోన్ బేస్డ్ డ్రగ్ క్లాస్. క్లియర్? నెక్స్ట్ మంత్రాసన. రీసెంట్గా మనకి ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఫస్ట్ పోర్టబుల్ రోబోటిక్ టెలిసర్జరీ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఓకే, ఇండియాలో ఫస్ట్ పోర్టబుల్ రోబోటిక్ టెలిసర్జరీ సిస్టమ్ మంత్రాసన, ఇది నేమ్. ఇక్కడ మ్యాక్సిమం మనకి అడిగితే కనుక హెడ్లైన్స్ మీదే క్వశ్చన్ పడుతుంది, మీరు ఎక్కువ తల బ్రేక్ చేసుకోకర్లేదు. సింపుల్ ఆన్సర్ చూడండి. ఫస్ట్ రీసెంట్గా మంత్రాసన అనేది న్యూస్లో ఉంది, ఇది ఏంటి అని అడుగుతారు. ఇది ఏంటి అన్నప్పుడు రోబోటిక్ టెలిసర్జరీ. సో రోబోటిక్ టెలిసర్జరీ, రోబోతోటి ఇక్కడ మనకి సర్జరీ చేసిన అర్థమవుతుంది. అయితే దీన్ని ఎవరు డిజైన్ చేశారు? ఎస్ఎస్ ఇన్నోవేషన్. అయితే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలోనే ఫస్ట్ పోర్టబుల్ రోబోటిక్ టెలిసర్జరీ. దానివల్ల మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ లాంచ్డ్ మంత్రాసన, వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్, వరల్డ్స్ ఫస్ట్ ఫుల్లీ పోర్టబుల్ టెలిసర్జరీ కన్సోల్ విచ్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. డెవలప్ చేసింది ఎవరు? ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వారు డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ. ఫీచర్స్ ఏంటి అని అంటే లైట్ వెయిట్ 3D గ్లాసెస్ ఫర్ రియల్ టైమ్ ప్రెసిషన్, ఇండియాలో 2025 డిసెంబర్లో లాంచ్ అవ్వబోతోంది. అండ్ అలాగే మనకి మ్యాగ్నెటిక్ సెన్సార్ కంట్రోల్స్ అనేవి దీనికి ఇవ్వడం జరిగింది. మ్యాగ్నెటిక్ సెన్సార్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒక మనకి లైక్ మెడికల్ ఫీల్డ్లో ఇది ఒక రెవల్యూషన్గా మనం దీన్ని చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ దృష్టి సిస్టమ్. ఇండియన్ రైల్వే టు ఇన్స్టాల్ AI బేస్డ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ ఇన్ ఫ్రైట్ ట్రైన్స్. సో ఇక్కడ మనకి ఫ్రైట్ అంటే కార్గో. సో కార్గో ట్రైన్స్, ఫస్ట్ ఇక్కడ స్టోరీ ఏంటంటే మనం ఏదైనా గూడ్స్లో మన కమోడిటీస్ని కానీ వస్తువుల్ని కానీ పంపిస్తాం కదా, అవి మిస్ అవ్వకుండా ప్రాపర్గా చేరడం కానీ, లేదా ఇండియన్ రైల్వే ఒకవేళ ఓవరాల్ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే ఇండియన్ రైల్వేకి 1 రూపీ రెవెన్యూ కనుక వస్తుంది అంటే మోర్ దెన్ 50 పైస్ రెవెన్యూ కార్గో మీదే వస్తుంది. త్రూ ప్యాసింజర్స్ అంటే మనం ట్రైన్ ట్రావెల్ చేయడం వల్ల హార్డ్లీ 45-48 పైస్ మాత్రమే వస్తుంది. సో దీంట్లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియన్ రైల్వేకి ప్యాసింజర్ కంటే కార్గో కూడా అంతే ఇంపార్టెంట్, కానీ ప్రియారిటీ మాత్రం ప్యాసింజర్స్కే ఇస్తారు ఎప్పుడు కూడా. అయితే ఇప్పుడు కార్గో వెళ్తున్నప్పుడు మనకి ఆ డోర్ ఓపెన్ అవ్వడం కానీ, లేదంటే కనుక వస్తువులు దొంగిలించబడడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా వీటిని ప్రివెంట్ చేయడానికి ఇండియన్ రైల్వే ఒక AI సిస్టమ్ని తీసుకొచ్చింది. ఆ AI సిస్టమ్ పేరే దృష్టి. ఓకే, సో కీప్ ఎన్ ఐ అలా అనమాట. ఓకే, సో దృష్టి సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు? ఇది ఇండియన్ రైల్వే తీసుకొచ్చింది. వాట్ ఈస్ దృష్టి సిస్టమ్? ఇట్ ఈస్ AI బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫ్రైట్ వ్యాగన్ డోర్ లాక్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇది డోర్ లాక్ అనేది అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి గూడ్స్ అనేది మిస్ప్లేస్ అవ్వవు. ఇక్కడ చూడండి, ట్యాంపర్ అవ్వదు. అప్పటి వరకు ఏం చేసేవాళ్ళు, మనకి సీల్ వేసేవారు. సీల్ బ్రేక్ చేసి మళ్ళీ ఆ సీల్ మళ్ళీ వేయచ్చు. సో ఇలా అవ్వకుండా మనకి ఈ సిస్టమ్ని
ఈ మెకానిజంని తీసుకురావడం జరిగింది. సో ఇండియన్ రైల్వేస్ దృష్టి సిస్టమ్ ఎవరు డెవలప్ చేశారు? నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ప్లస్ ఐఐటి గౌహతి దీన్ని డెవలప్ చేశారు. రైట్, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ పడుతుంది. సెకండ్ క్వశ్చన్ దృష్టి అంటే ఏంటి అని అడుగుతారు. థర్డ్ వచ్చేసరికి దాని ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతారు. ఓకే, సో దృష్టి సిస్టమ్ ఐఐటి మెడ్రాస్, సారీ ఐఐటి గౌహతి. ఓకే, సో దీంతో పాటుగా మనకి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే తెలుసు కదా, నార్త్ ఈస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి గోరఖ్పూర్. ఏది నార్త్ ఈస్ట్ రైల్వే అయితే ఇక్కడ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఉంది కాబట్టి మనకి గౌహతి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 8 స్టేట్స్లో ఒకే ఒక రైల్వే జోన్ ఉన్నటువంటి ఏరియా గౌహతి. సో ఇక్కడ ఐఐటి గౌహతి వీళ్ళు కొలాబరేట్ అయ్యారు ఈ దృష్టి సిస్టమ్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఒకసారి షార్ట్ న్యూస్ మనకి ఏమున్నాయో చూద్దాము. దీంట్లో గురుగ్రామ్ ఇండియాలోనే ఫస్ట్ సిటీగా రికార్డ్ సెట్ చేసింది. ట్రాఫిక్ చలాన్స్ని పే చేయడానికి క్యూఆర్ కోడ్ అనేటువంటి ఒక సిస్టమ్ని తీసుకుంది. సో టు ఇంట్రడ్యూస్ ఏ క్యూఆర్ క్విక్ రెస్పాన్స్ కోడ్. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. సో డిజిటల్ పేమెంట్స్ ద్వారా మన చలాన్స్ని పే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సెకండ్, జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్యాంపెయిన్. సో ఇక్కడ రీసెంట్గా సైబర్ క్రైమ్కి సంబంధించి మనకి దీంట్లో ఒక క్యాంపెయిన్ చేశారు. సో జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ దేనికి సంబంధించింది అంటే సైబర్ క్రైమ్. నెక్స్ట్ ఆవి చిత్ర నేషనల్ ట్రైబల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్. ఆది చిత్ర నేషనల్ ట్రైబల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ హెల్డ్ ఇన్ ముంబై. సో రీసెంట్గా ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ ట్రైఫెడ్ కలిపి దీన్ని ఆర్గనైజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ ట్రైఫెడ్ కలిపి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఆది చిత్ర. సో దీంట్లో మనకు గనక అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనం చూడాల్సింది ఫ్యూచర్ ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్ ఏంటి. ఓకే, ఫ్యూచర్ ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్ ఏంటి? వార్లీ మహారాష్ట్ర, సౌరా పటచిత్ర ఒడిషా, గోండ్ భిల్ మధ్యప్రదేశ్, పితోరా గుజరాత్. ఇలా మనకి దీంట్లో ఇంపార్టెంట్ పెయింటింగ్స్ చూసుకోండి. ముఖ్యంగా ఎస్ఎస్సి రైల్వే వాళ్ళకి ఈ టేబుల్ ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి న్యూస్ ఇన్ షార్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. రైట్, సో నవంబర్ 2nd వీక్కి సంబంధించి అపాయింట్మెంట్స్ రిజిగ్నేషన్స్ మనం కంప్లీట్ చేసి దీంతోపాటు షార్ట్ న్యూస్ కూడా మనం కవర్ చేసాము. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది నవంబర్ 2nd వీక్కి సంబంధించి మనకి అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రిజిగ్నేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఒకసారి ఇక్కడ క్లీన్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ టిమ్ డేవీ రిజైన్స్ ఫ్రమ్ బీబీసీ ఓవర్ ట్రంప్ డాక్యుమెంటరీ ఎడిట్ క్రిటిసిజం. ఓకే, సో ఎక్స్క్యూజ్ మీ. Tim Davie resigns from BBC over Trump documentary. So, Trump documentary edit criticism. So, Tim Davie, the Director General of BBC, resigned. So, his resignation comes from criticism that a BBC documentary edited a speech by US President Donald Trump in a way that misled viewers. అంటే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి స్పీచ్ని ఎడిట్ చేసి ఇచ్చినప్పుడు దాన్ని బ్లైండ్గా నమ్మేసి టెలికాస్ట్ చేశారు. సో మరి బ్లైండ్గా నమ్మారో కావాలని చేశారు, వీఆర్ నాట్ అవేర్. సో ఆ స్పీచ్ని ఎడిట్ చేయడం వల్ల వీళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేయడం వల్ల ఆ డైరెక్టర్ జనరల్ రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి పేరు టిమ్ డేవీ. సో నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టిమ్ డేవీ రిజైన్స్ ఫ్రమ్ బీబీసీ ఓవర్ ట్రంప్ డాక్యుమెంటరీ ఎడిట్ క్రిటిసిజం. ఇది ఒకసారి ఇక్కడ చూసుకోవాలి మనం. ఓకేనా, రైట్. మనీష్ శర్మ. సో పానాసోనిక్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ స్టెప్ డౌన్. రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్ ఇది. సో మనీష్ శర్మ కనుక చూసుకుంటే పానాసోనిక్ ఇండియాలో, పానాసోనిక్ అనేది మనకి ఎలక్ట్రానిక్ కంపెనీ, దాంట్లో చైర్మన్గా పనిచేసినటువంటి మనీష్ శర్మ రీసెంట్గా రిజైన్ చేశారు. మనీష్ శర్మ, చైర్మన్ ఆఫ్ పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా, హ్యాస్ రిజైన్డ్ ఆఫ్టర్ లీడింగ్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ 10 years. కంపెనీలో వారు లాస్ట్ 10 yearsగా పనిచేశారు. సో హిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ నౌ డ్యూ టు సమ్ రీజన్స్ ఆయన క్విట్ అయినట్టుగా మనకి తెలుస్తోంది. ఓకే, సో 2012 నుంచి వారు కంపెనీలో ఉన్నారు. ఓకే, సో నేమ్ ఆఫ్ ద పర్సన్, కంపెనీ నేమ్ చూసుకోండి, మనీష్ శర్మ, పానాసోనిక్ ఇండియా. మనీష్ శర్మ, పానాసోనిక్ ఇండియా. నెక్స్ట్ నారాయణ భట్టాత్రి.
సో క్యాలిగ్రఫర్ నారాయణ భట్టాత్రి అపాయింటెడ్ హానరీ డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ క్యాలిగ్రఫీ అసోసియేషన్. స్ట్రెయిట్ అవే వన్ లైనర్ క్వశ్చన్ పడుతుంది ఇక్కడ, ఇంపార్టెంట్. సో ఇక్కడ గ్లోబల్ లెవెల్లో మన ఇండియన్ ఒక ఇంపార్టెంట్ ఇది అచీవ్మెంట్ అని చెప్పొచ్చు అపాయింట్మెంట్ కంటే కూడా. క్యాలిగ్రఫీ అంటే తెలుసు కదా, లైక్ హ్యాండ్ రైటింగ్. క్యాలిగ్రాఫర్ నారాయణ భట్టాత్రి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ హానరీ డైరెక్టర్, గౌరవ అధ్యక్షుడు అంటారు కదా, అలా అనమాట. హానరీ డైరెక్టర్ ఆఫ్ ద వరల్డ్ క్యాలిగ్రఫీ అసోసియేషన్. సో అనౌన్స్ ద ఇనాగ్రల్ ఆఫ్ చెయుంగ్జు జికి ఇంటర్నేషనల్ క్యాలిగ్రఫీ ఎగ్జిబిషన్ ఇన్ సౌత్ కొరియా. సో క్యాలిగ్రఫర్ నారాయణ భట్టాత్రి పేరు గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఆయన వరల్డ్ క్యాలిగ్రఫీ అసోసియేషన్కి ఆయన డైరెక్టర్గా, హానరీ డైరెక్టర్గా అపాయింట్ అయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాము. సో షేఖా నసీర్ అల్ నోవైస్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఉమెన్ సెంట్రిక్ అపాయింట్మెంట్ ఇక్కడ. షేఖా నసర్ అల్ నోవైస్ బికమ్స్ ఫస్ట్ ఉమెన్ హెడ్ ఆఫ్ UN టూరిజం సిన్స్ ఆర్గనైజేషన్స్ ఫౌండింగ్ ఇన్ 1975. సో షేఖా నసీర్ అల్ నోవైస్ పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి. నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో షేఖా నసీర్ అల్ నోవైస్ బికమ్స్ ఫస్ట్ ఉమెన్ హెడ్ ఆఫ్ UN టూరిజం, రైట్. షీ విల్ అఫీషియల్లీ టేక్ ఆఫీస్, ఎప్పుడు తీసుకోబోతున్నారు ఛార్జ్? January 2026. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, పర్సన్ ఏంటి, టెన్యూర్ ఏంటి, అలా మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ పడతాయి. గ్లోబల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి టూరిజంకి సంబంధించింది కాబట్టి ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఉమెన్ సెంట్రిక్, దట్ టు యునైటెడ్ నేషన్స్. పర్సన్ పేరు షేఖా నాజర్ అల్ నోవైస్. సో ఏంటి ఇక్కడ అపాయింట్మెంట్? షీ బికమ్స్ ఫస్ట్ ఉమెన్ హెడ్ ఆఫ్ UN టూరిజం. 1975లో UN టూరిజంని ఎస్టాబ్లిష్ చేశారు. 1975 నుంచి టిల్ డేట్ వరకు ఉమెన్ అపాయింట్మెంట్ జరగలేదు అక్కడ ఆ పొజిషన్లో. సో తిను ఫస్ట్ ఉమెన్గా రికార్డ్ సెట్ చేశారు. సో ఈ January 2026 నుంచి 4 year పాటు తను ఈ పొజిషన్లో కంటిన్యూ అవబోతున్నారు. ఇక్కడ మనకి స్పెయిన్లో 123rd UN టూరిజం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెషన్ అనేది జరిగింది. ఆ సెషన్లో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో షైఖా నాసర్ అల్ నోవైస్ పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి. UN టూరిజంకి సంబంధించి ఇక్కడ హెడ్గా ఇవన్నీ అపాయింట్ చేశారు. విశ్వజిత్ సాహే గారు రీసెంట్గా కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్గా ఈయన అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. సో విశ్వజిత్ సాహే appointed Controller General of Defense Accounts. He also represented India at international training forums, including Cambridge University, UK, and George C. Marshall European Center for Security Studies, Germany. So ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి విశ్వజిత్ సాహే ఇక్కడ మనకి అపాయింటెడ్ యాజ్ పొజిషన్ ఏంటి? కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్గా మనకి అపాయింట్ అయినట్టుగా తెలుస్తోంది. ఓకే. హీ ఆల్సో రిప్రజెంటెడ్ ఇండియా అట్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఫోకస్. మనకి రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్లో TCA కళ్యాణి గారి అపాయింట్మెంట్ మనకు వచ్చింది న్యూస్లో, ఉమెన్ సెంట్రిక్ అపాయింట్మెంట్. ఐ థింక్ LICకో OICLకో అడిగారు క్వశ్చన్, అది ఐ డోంట్ రిమెంబర్, స్టూడెంటే చెప్పారు నాకు. సో దీంట్లో కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ ఎవరు అని కనుక చూసుకుంటే విశ్వజిత్ సాహే, 1990 బ్యాచ్ ఆఫీసర్ ఆయన. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ శైలేష్ చంద్ర. So Shailesh Chandra becomes first Indian to head Global Auto Body OICA. So OICA అనేది మనకి ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్ అవుతుంది. దాన్ని మన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్. దీనికి సంబంధించి రీసెంట్గా శైలేష్ చంద్ర గారు ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఫస్ట్ ఇండియన్ టు లీడ్ దిస్ ఏజెన్సీ ఆర్ ఆర్గనైజేషన్. సో దీంతో పాటుగా ఈయన శైలేష్ చంద్ర గారితో పాటుగా హిల్డేగార్డ్ ముల్లర్ అనే ఆయన వైస్ ప్రెసిడెంట్గా కూడా ఎలెక్ట్ అయ్యారు. ఇది ఇక్కడ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ అవార్డ్స్కి సంబంధించి మనం ఈ సెకండ్ వీక్ నవంబర్లో కొన్ని ఐటమ్స్ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్
ఫార్మకాలజీ ల్యాబ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గెట్స్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్, ఐఎస్ఓ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ది ఫార్మకాలజీ ల్యాబొరేటరీ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద which is based in Delhi has been awarded multiple ISO certifications. ఇక్కడ కనుక చూసుకుంటే the pharmacology laboratory of all India institute of ayurveda Delhi has been awarded multiple వచ్చాయి. అంటే దేంట్లో వచ్చాయి మల్టిపుల్ అంటే ఒకదాంతో ఆగలేదు కదా, మల్టిపుల్ వచ్చాయి. ఏమున్నాయి చూడండి. ISO 9001 2015 దేనికి ఇచ్చారు? ఫస్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్కి, సెకండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి, థర్డ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇలా మనకి మూడిటికి సంబంధించి ఇక్కడ దీన్ని ఇవ్వడం జరిగింది. ఫార్మకాలజీ ల్యాబ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గెట్స్ ఐఎస్ఓ ట్యాగ్. ఇక్కడ మనకి ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి దీంట్లో ఫార్మకాలజీ ల్యాబొరేటరీ అనే దానికి ఆయుర్వేద బేస్ ఉన్న దానికి మనకి ఇక్కడ 3 ట్యాగ్స్ ఇచ్చారు, ఐఎస్ఓ ట్యాగ్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదేది ఇచ్చారు, ఏ ఏరియాస్లో ఇచ్చారు, క్వాలిటీ, ఎన్విరాన్మెంట్, ఆక్యుపేషనల్. ఐఎస్ఓ అంటే తెలుసు కదా, కొన్ని యాక్చువల్గా ఐఎస్ఓ అనేది ఏంటంటే ఒక స్టాండర్డ్స్ ఉన్న దానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇస్తారు. జనరల్గా అంటే పబ్లిక్లో చెప్పకూడదు కానీ కొన్నిటికి డబ్బులు ఇచ్చి పే చేస్తారు. అంటే ఎందుకంటే వాటి రెప్యుటేషన్ పెరగడానికి ISO ఐఎస్ఓ సర్టిఫైడ్, ఐఎస్ఓ స్టాండర్డ్స్ అని అంటారు జనరల్గా. అయితే అదేంటంటే ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ మనకి ఇచ్చారు, అంటే రికగ్నైజ్ చేసింది స్టాండర్డ్స్లో అనేసి. బట్ ఇది పెయిడ్ కాదు, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గవర్నమెంట్ది కాబట్టి జెన్యున్గానే వచ్చింది. సో అంటే అది మెయింటైన్ చేస్తున్నటువంటి ఎథిక్స్కి, ఇంటిగ్రిటీకి, స్టాండర్డ్స్కి దానికి ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఎస్ దట్ ఈస్ హై స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్తూ ఒక రికగ్నిషన్ లాంటిది ఇవ్వడం జరిగింది. అంతే, అలా అర్థం చేసుకోండి, అంతే తప్ప నెగిటివ్గా కాదు. వెరీ ఇంపార్టెంట్ 2025 బూకర్ ప్రైజ్. కెనడియన్, హంగేరియన్, బ్రిటిష్ రైటర్ David Zally wins Booker Prize for his fiction Flesh. ఓకే, సో అంటే ఇన్ని కంట్రీస్ ఎందుకు ఉంటాయంటే ఇక్కడ జనరల్గా పేరెంట్స్ ఇప్పుడు కెనడియన్ మదర్ లేదా హంగేరియన్ ఫాదర్, ఇలా 2 కంట్రీస్కి మదర్ ఫాదర్ అలా ఒక కంట్రీకి చెందిన వారు అయినప్పుడు అలా కెనడియన్ లైక్ అమెరికా, ఇండో ఆంగ్లో లేదా ఆంగ్లో ఇండియన్ అంటారు. ఓకే, ఇలా అంటారు. మేబీ మదర్ కాసేపు అనుకుందాం, జస్ట్ మదర్ కెనడియన్, ఫాదర్ హంగేరియన్, ఈయన బ్రిటిష్లో సెటిల్ అయ్యారు అనుకోండి కాసేపు, అలా అనమాట. అలా కెనడియన్, హంగేరియన్ అంటే ఆయన ఏ కంట్రీ అని మీరు నన్ను అడిగినప్పుడు ఐ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ ఆన్సర్. సో కెనడియన్, హంగేరియన్, బ్రిటిష్ ముగ్గురు ఎలా అవుతారు సార్? పేరెంట్స్ ఇద్దరే ఉంటారు కదా అంటే ఇట్ మీన్స్ మేబీ ఆయన ఆ కంట్రీలో సెటిల్ అయ్యి ఉండొచ్చు, అలా అర్థం చేసుకోండి, అంతే తప్ప నెగిటివ్గా కాదు. కెనడియన్, హంగేరియన్, బ్రిటిష్ రైటర్ డేవిడ్ జాలే విన్స్ బూకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ ఫర్ హిజ్ నోవెల్ ఫ్లెష్. సో ఇక్కడ బూకర్ ప్రైజ్ మనకి ఎగ్జామ్కి ఒక ఎలా అంటే ఒక హాట్ కేక్ అని చెప్పొచ్చు. సో కంపల్సరీ మన బ్యాంక్, SSC ఎగ్జామ్స్, ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్ అనేది సంక్రాంతి ముగ్గు అయితే బూకర్ ప్రైజ్ అనేది గొబ్బెమ్మ కంపల్సరీ. ఆ ఎగ్జామ్లో ఇది అడిగితేనే కళ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా బూకర్ ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఇయర్ బూకర్ ప్రైజ్ మనకి ఈయన విన్నర్ డేవిడ్ దేనికి ఇచ్చారు? ఫ్లెష్ అనేటువంటి ఒక నోవెల్కి ఇచ్చారు, ఆయన రాసినటువంటి నోవెల్, ఫిక్షన్ నోవెల్. సో దేనికి ఇది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ హంగేరియన్ బ్రిటిష్ రైటర్ టు విన్ ద బూకర్ ప్రైజ్. ఫస్ట్ హంగేరియన్ బ్రిటిష్ రైటర్ టు విన్ ద బూకర్ ప్రైజ్. బూకర్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఒకసారి చూసుకోండి. దీంతో పాటు ఒక 10 మంది అప్లై చేశారు, ఒకరికి మాత్రమే అవార్డు వచ్చింది. ఈ అప్లై చేసిన వాళ్ళందరికీ 2500 పౌండ్స్ క్యాష్ ప్రైజ్గా ఇస్తున్నారు. విన్నర్కి వచ్చరికి 50,000 క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు, రూపీస్ కాదు, పౌండ్స్. డన్, ఓకేనా, క్లియర్? సో బూకర్ ప్రైజ్కి సంబంధించినటువంటి స్ట్రాటజీగా చూద్దాం ఒకసారి. సో ఎస్టాబ్లిష్ 1969 యునైటెడ్ కింగ్డమ్, ఇనిషియలీ లిమిటెడ్ టు కామన్వెల్త్ ఆథర్స్, లేటర్ ఎక్స్పాండెడ్ టు గ్లోబల్ రైటర్స్. సో ఒకప్పుడు ఓన్లీ కామన్వెల్త్, గుర్తుంది కదా కామన్వెల్త్ అంటే? బ్రిటిష్ ఒకప్పుడు రూల్ చేసి ఆ తర్వాత ఇండిపెండెన్స్ ఇచ్చిన కంట్రీస్ని కామన్వెల్త్ అంటారు. ఒకప్పుడు ఓన్లీ కామన్వెల్త్ ఆథర్స్ అంటే ఆ కంట్రీస్ లైక్ ఇండియా కామన్వెల్త్ కంట్రీ కదా, వాళ్ళకు మాత్రమే ఇచ్చేవారు. తర్వాత వరల్డ్లో మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎయిమ్ టు హానర్ ద బెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నోవెల్ ఆఫ్ ది ఇయర్. ఇది బుకర్ ప్రైజ్. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి ఇక్కడ చూడండి. సరే, Honorable President of India
ద్రౌపది ముర్ము గారు టు కాన్ఫర్ ద ఫస్ట్ జల సంచయ్ భాగీదారీ అవార్డ్స్. సో ఇక్కడ 2 అవార్డ్స్ మనకి బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి జల సంచయ్ జన్ భాగీదారీ, ఫర్ ద ఫస్ట్ టైం ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనౌన్స్ అవార్డ్స్ ఫర్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మర్స్ అండర్ ద జల సంచయ్ జన్ భాగీదారీ 1.0 ఇనిషియేటివ్. సో ద జల సంచయ్ జన్ భాగీదారీ ఇనిషియేటివ్ was launched on 6th September 2024 in Surat, Gujarat. సో ఇది మనకి 3 C's మీద వర్క్ చేస్తుంది. 3 C's మీద వర్క్ చేస్తుంది. ఒక సి కమ్యూనిటీ, ఒకటి సిఎస్ఆర్ సపోర్ట్, ఒకటి కాస్ట్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ మనకు కావాల్సింది 3 C's అంటే ఏంటని అడుగుతారు. వేరే అవార్డు కూడా ఉంది మనకి నెక్స్ట్ మనకి. అయితే దీంట్లో ఇది ఫస్ట్ అవార్డు వెర్షన్ కాబట్టి మనకి ఇంపార్టెంట్. సో దేనికి ఇస్తారు సార్ ఈ అవార్డు అని అడిగితే, వాటర్ హార్వెస్టింగ్లో, వాటర్ కన్జర్వేషన్లో మన రోల్ ఏంటి, కమ్యూనిటీ రోల్ ఏంటి, అది మెయిన్. సో ఇప్పుడు మనకి వాటర్ రావట్లేదు, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే, సో వీఆర్ క్రియేటింగ్ అన్నెసెసరీ ప్రెషర్ ఆన్ అర్త్. ఓకే, సో ఆ భారం ఎప్పుడు అవుతుంది భూమికి అని అంటే, మనం ఉండడం వల్ల కాదు, మనం పడేసే చెత్త వల్ల అవుతుంది. సో ఇక్కడ దీంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ ఉండకపోవడము, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో కమ్యూనిటీ, CSR support and cost efficiency. These structures include rainwater harvesting system, rejuvenated lakes, ponds and step wells. ఇలా మనకి వీటికి ఎవరైతే ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా, ఓకే, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా ఈ వాటర్ని స్టోర్ చేస్తారో, కన్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా 100 అవార్డ్స్ ఇచ్చారు. అందరి పేర్లు మనకు అవసరం లేదు, జస్ట్ టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ చూసుకోండి. అందులో తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఉన్నాయి. అలాగే కనుక చూసుకున్నట్టయితే టోటల్ 100 అవార్డ్స్ ఇస్తారు. కేటగిరీ 1లో ఉన్న బెస్ట్ డిస్ట్రిక్ట్కి 2 crore, సెకండ్ కేటగిరీలో ఉన్నదానికి 1 crore, థర్డ్ కేటగిరీలో ఉన్నదానికి 25 lakhs క్యాష్ ప్రైజ్. ఒకటి టాప్ 3 స్టేట్స్ చూడండి. ఫస్ట్ టైం ఇచ్చిన అవార్డ్స్ కాబట్టి కంపల్సరీ మనకి ఈ నవంబర్, డిసెంబర్లో జరగబోయే ఎగ్జామ్స్లో అడగచ్చు. అండ్ ఇక్కడ తెలంగాణ ఫస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి కంపల్సరీ మన తెలంగాణలో జరిగే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా మనకి దీని మీద క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర టాప్స్ 6th నేషనల్ అవార్డ్ 2024. ఓకే, సో అదే సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసిన దానిదే, కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ అవార్డు పేరు నేషనల్ వాటర్ అవార్డ్స్. నేషనల్ వాటర్ అవార్డ్స్. ఈ అవార్డు వచ్చరికి జల సంచయ్ జల భాగీదారీ. సో ఇది కమ్యూనిటీ పార్టిసిపేషన్ది, ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. సో దీంట్లో 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ ఎవరిస్తారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకే, సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అది కనుక చూసుకుంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్కి ఇస్తారు. కమ్యూనిటీ పార్టిసిపేషన్తో పాటు ఆ అవార్డ్స్ని ఫస్ట్ టైం మనకి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు కనుక చూస్తే నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేది కనుక అబ్జర్వ్ చేస్తే ఇది మనకి 6th ఎడిషన్. 2018లో ఫర్ ద ఫస్ట్ టైం అవార్డ్స్ ఇచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి స్టార్టెడ్ ఇన్ 2018. వాట్ ఈస్ ద పర్పస్? టు రికగ్నైజ్ అవుట్ స్టాండింగ్ వర్క్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి అవుట్ స్టాండింగ్ వర్క్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, వాటర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల. సార్ వాటర్ కన్జర్వేషన్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మీకు ఇండియాలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కాన్సెప్ట్ వినే ఉంటారు, కానీ ఎక్కువగా దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే వర్షపు నీటిని రోడ్డు మీద వదిలేసే బదులు ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ పిట్స్, అది కనుక చదివి ఏమంటారు తవ్వించి వాటర్ని కనుక స్టోర్ చేసుకుంటే వాడచ్చు. అలాగే మనము వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ వాష్ చేసినటువంటి వాటర్ని ప్రాపర్గా దాన్ని కనుక మనం రీసైకిల్ చేస్తే మనం ఫ్లోర్స్ అవి క్లీన్ చేయడానికి, లేదంటే వెహికల్స్ కడగడానికి దీనికి వాడచ్చు. ఇలా చేయడం వల్ల వాటర్ సేవేజ్ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇలా ఎవరైతే వాటర్ కన్జర్వ్ చేస్తారో, ప్రాపర్గా మేనేజ్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో థీమ్ ఏంటి? జల సమృద్ధ భారత్. వాట్ ఈస్ ద థీమ్? జల సమృద్ధ భారత్, వాటర్ రిచ్ ఇండియా. ఓకే, మహారాష్ట్ర సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద స్టేట్ బెస్ట్ స్టేట్ కేటగిరీ. మహారాష్ట్ర కనుక చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఇన్ ద బెస్ట్ స్టేట్ కేటగిరీ. గుజరాత్, హర్యానా సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చాయి. అవార్డ్స్ కనుక చూసుకుంటే ఓవరాల్గా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అవార్డ్స్ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ సెరీనా విలియమ్స్కి
సెరీనా విలియమ్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ టైం ఇక్కడ స్పెయిన్స్ హైయెస్ట్ హానర్ అవార్డు ఆవిడ రిసిపియంట్గా ఉన్నారు. సో సెరీనా విలియమ్స్ టెన్నిస్కి సంబంధించినటువంటి ప్లేయర్ హ్యాస్ రిసీవ్డ్ ద 2025 ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియస్ అవార్డ్ ఫర్ స్పోర్ట్స్. డైరెక్ట్ క్వశ్చన్ పడుతుంది, ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియస్ అవార్డ్స్ ఫర్ స్పోర్ట్స్ అనే అవార్డు ఎవరికి ఇచ్చారు రీసెంట్గా అని కనుక చూస్తే మనకి సెరీనా విలియమ్స్. అలా కాకుండా స్పానిష్ రాయల్ హానర్ అని కనుక చూసుకున్నా కూడా ఆన్సర్ మనకి సెరీనా విలియమ్స్ ఉంటారు. నెక్స్ట్, మెలినియా ట్రంప్ ఫస్ట్ లేడీ ఆఫ్ యుఎస్ ప్యాట్రియట్ ఆఫ్ ద ఇయర్. ప్యాట్రియట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏంటంటే దేశభక్తి అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మెలానియా ట్రంప్, యుఎస్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ was awarded Fox Nation's Patriot of the Year Award. సో ఫాక్స్ నేషన్కి చెందినటువంటి పేట్రియట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆవిడకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అమెరికాకి సంబంధించి వాళ్ళ ఇప్పుడు మనకు దేశభక్తి అనుకుంటాం, దేశభక్తి ప్రమోట్ చేస్తారో వాళ్ళకి అనుకోండి. ఓకే, సో రీసెంట్లీ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ పేట్రియట్ ఆఫ్ ద ఇయర్? ఎవరిస్తారు ఈ అవార్డు అంటే ఫాక్స్ కంపెనీ ఈ అవార్డుని ఇంట్రడ్యూస్ చేసింది 2019లో. సో ఫాక్స్ కంపెనీ ఈ అవార్డుని ఆల్రెడీ ట్రంప్కి ఇచ్చారు, డొనాల్డ్ ట్రంప్కి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లేడీ అంటే ఆయన వైఫ్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, సల్మాన్ రుష్దీ టు బి హానర్డ్ విత్ డేటన్ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. స్ట్రైట్ అవే వన్ లైనర్ క్వశ్చన్, ఇది చదవకపోయినా పర్లేదు, ఇక్కడ వన్ లైన్ నుంచి క్వశ్చన్ తీసుకోవచ్చు. సల్మాన్ రుష్దీ టు బి హానర్డ్ విత్ డేటన్ పీస్ ప్రైజ్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇక్కడ, రైట్? సో దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే సల్మాన్ రుష్దీ టు బి హానర్డ్ విత్ డేటన్ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే క్వశ్చన్స్ ఎలా పడతాయి మనకంటే, సార్ ఇంతకీ ఈ డేటన్ లిటరీ పీస్ ప్రైజ్ ఎవరిచ్చారు? యుఎస్ గవర్నమెంట్ ఇచ్చింది ఏం కాదు, ప్రైవేటే. సో ఎవరైతే లిటరేచర్ని, లిటరీ ఎక్సలెన్స్ని కనుక వాళ్ళు కంటిన్యూ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇస్తూ ఉంటారు. సో అవార్డ్ రికగ్నైజెస్ లిటరీ ఎక్సలెన్స్ అండ్ ప్రమోషన్ ఆఫ్ పీస్. అవార్డ్ క్యారీస్ క్యాష్ ప్రైజ్ ఎంత అంటే మనకి $10,000 క్యాష్ ప్రైజ్ ఇక్కడ మనకి ఇస్తారు అని చెప్పొచ్చు. ఓకేనా, క్లియర్? నెక్స్ట్, ఆయనతో పాటు సల్మాన్ గారితో పాటు ఫిక్షన్కి మార్టిర్ అనేటువంటి బుక్కి కవేష్ అక్బర్కి ఇచ్చారు. అలాగే నాన్ ఫిక్షన్ కేటగిరీ ఆల్రెడీ మనం ఈ పేరు మనం చదివాము. ఓకే, కామెంట్ చేయండి ఈ పేరు ఎక్కడ చదివాము మనం యూట్యూబ్లో. ద బర్నింగ్ అర్త్ బై సునీల్ అమ్రిత్, ఇది నేను మీకు లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ అప్పుడు చెప్పాను. ది బర్నింగ్ అర్త్ బై సునీల్ అమ్రిత్. ఓకే, సో ఇదొకటి మనకి హెల్ప్ అవుతుంది. నాన్ ఫిక్షన్ ది బర్నింగ్ అర్త్ బై సునీల్ అమ్రిత్ అనలైజెస్ హిస్టారికల్ ఇంపాక్ట్స్ ఆన్ ద గ్లోబల్ ఎన్విరాన్మెంట్. రైట్, ఓవరాల్గా మీకు ఇందులో అవార్డ్స్ పేర్లు ఇచ్చిన, బుక్స్ అండ్ ఆథర్స్ పేర్లు ఇచ్చిన ఇవ్వకపోయినా ఫస్ట్ సల్మాన్ రుష్దీకి వచ్చినటువంటి అవార్డు ఏంటో చూడండి. ఓకే, సో అవార్డ్ డేటన్ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సెకండ్ వచ్చేసరికి మార్టిన్, కవేష్ అక్బర్. సెకండ్ నాన్ ఫిక్షన్ బర్నింగ్ అర్త్. ఇలా మనకి అవార్డ్స్ ఉన్నటువంటి కేటగిరీస్ ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025 మనకి ఆర్కే లక్ష్మణ్ అవార్డు కదా. రైట్, ఇన్ఫోసిస్ ప్రైజ్ కాదు, వేరు అవుతుంది అది. ఎస్, సో ఇక్కడ ఆర్కే లక్ష్మణ్ అవార్డు అది. రైట్, ఇది స్ట్రైక్ ఆఫ్ చేయండి. సో ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ 2025, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ 2025 విన్నర్ ఆమిర్ ఖాన్. ఆర్కే లక్ష్మణ్ అనే ఆయన ఒక వెల్ నోన్ కార్టూనిస్ట్, చాలా ఫేమస్ కార్టూనిస్ట్ ఆయన. సో ఓకే, సో దీనికి ఒక కామన్ మ్యాన్ అనే కార్టూన్ క్రియేట్ చేశారు. ఎలాగైతే ఈనాడులో మనకి శ్రీధర్ గారి కార్టూన్ ఉంటుందో అలాగే ఇది కూడా. సో ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్, ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే ఆమిర్ ఖాన్కి ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ 2025 అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు బాలీవుడ్ యాక్టర్ ఆమిర్ ఖాన్. రైట్, నెక్స్ట్, ఇన్ఫోసిస్ ప్రైజ్. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అనౌన్స్డ్ ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025. సో ఇన్ఫోసిస్ ప్రైజ్ ఎవరెవరికి ఇచ్చారు కనుక చూసుకుంటే ఓవరాల్గా ఇన్ఫోసిస్ కంపెనీ ఈ ఇన్ఫోసిస్ అవార్డ్స్ని 6 కేటగిరీస్లో ఇచ్చారు. 6 కేటగిరీస్ అంటే ఆటోమేటిక్గా ఈ అవార్డుకి సంబంధించి మనం 6 మెంబర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇన్ఫోసిస్ ఎవరికి ఇస్తారు అవార్డు? ఇది ఎక్సెప్షనల్ స్కాలర్స్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎవరైతే సైంటిఫిక్ రీసెర్చ్ని ఎంకరేజ్ చేశారో
సైంటిఫిక్ రీసెర్చ్ని ప్రోత్సహించారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ 2025 విన్నర్స్ కనుక చూసుకుంటే నిఖిల్ అగర్వాల్. సో ఎకనామిక్స్ మనకి నిఖిల్ అగర్వాల్కి ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ సుశాంత్ సచ్దేవా. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ సుశాంత్ సచ్దేవా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో. నెక్స్ట్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆండ్రూ ఆలెట్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో. ఓకే, సో దీంట్లో మనకి ఎక్సెప్షనల్ స్కాలర్స్. సో ఇన్ఫోసిస్ ప్రైజ్ ఎవరెవరికి ఇచ్చారు? ఫస్ట్ ఎకనామిక్స్ కేటగిరీ నిఖిల్ అగర్వాల్, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ కేటగిరీ సుశాంత్ సచ్దేవ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆండ్రూ ఆలెట్. ఓకే, నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ అంజనా బద్రి నారాయణన్, మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి సబ్యసాచి ముఖర్జీ, ఫిజికల్ సైన్సెస్ కార్తీష్ మణిరత్నం. ఓకే, కార్తీష్ మంతిరామ్. ఇక్కడ ఫస్ట్ ఇన్ఫోసిస్ సైన్స్ ఇచ్చేటువంటి అవార్డ్స్ టోటల్గా ఎన్ని కేటగిరీస్కి ఉన్నాయి? 6 కేటగిరీస్ ఉన్నాయి. సో 6 కేటగిరీస్లో ఫస్ట్ ఎకనామిక్స్ నిఖిల్ అగర్వాల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జనరల్గా అవార్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే కనుక, సో దీంట్లో అగర్వాల్, జనరల్గా అగర్వాల్స్ అంటే మనకి బిజినెస్ మెన్ కమ్యూనిటీస్ ఉంటారు. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ డూయింగ్ బిజినెస్. ఓకే, లైక్ మార్వడీస్ అని చెప్పొచ్చు. సో బిజినెస్, రైట్. ఓకే, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్స్, రైట్, సుశాంత్. యాక్చువల్గా చనిపోయారు సుశాంత్ సింగ్ రాజ్పూట్ గారు, బట్ మనకి చిచోరే మూవీలో ఇంజనీరింగ్ ఐఐటిఎన్. సో ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ సుశాంత్ సచ్ దేవా. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా సచిన్ రెడ్డి గారి పేరు గుర్తుపెట్టుకోవచ్చు, కానీ మనకైనా దీనికి మ్యాచ్ అవ్వరు. సో సుశాంత్ సచ్దేవ్. ఎకనామిక్స్ అగర్వాల్, నిఖిల్ అగర్వాల్. అలాగే ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ సుశాంత్ సచ్దేవా. నెక్స్ట్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అంటే మనకి హిస్టరీ ఇలాంటివి వస్తాయి. సో ఆండ్రూ ఆలెట్. హిస్టరీ బాగా చదువుకున్న వాళ్ళకి కర్నల్ ఆల్కాట్ ఇలాంటి పేర్లు ఉంటాయి, బట్ అది మన హోమ్ రూల్, అలాగే మనకి మేడం బ్లవటాస్కి ఈ పేర్లు మనకు వస్తాయి కదా, రైట్. అక్కడ హ్యుమానిటీస్ అండ్ సోషల్, బ్యాంకర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా లీవ్ ఇట్, ఆ పేరు మర్చిపోయింది కాసేపు. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆండ్రూ ఆలెట్. ఓకే, లైఫ్ సైన్సెస్ బయాలజీ, సో బద్రీ నారాయణ, రైట్. మ్యాథమెటికల్ సైన్సెస్ సబ్యసాచి ముఖర్జీ. సో ఫిజికల్ సైన్సెస్ అంటే ఫిజిక్స్ కార్తీష్ మంతిరామ్. ఇలా పేర్లు గుర్తుపెట్టుకోండి. సో లైఫ్ సైన్సెస్ బయాలజీ బద్రీనారాయణ అలా గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాథమెటికల్ సైన్సెస్ సబ్యసాచి. ఓకే, ఫిజికల్ సైన్సెస్ కార్తీష్ మంతిరామ్, రైట్. ఇది మనకి ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్, ఇన్ఫోసిస్ అవార్డ్స్ 2025 6 కేటగిరీస్ విన్నర్స్ పేర్లు. ఫ్రంట్ లైన్ లాంచ్డ్ బుక్ ఆఫ్ ఎస్సేస్ బై ఏజీ నూరానీ. సో ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది మనకి. ఫ్రంట్ లైన్ అనేది ఏంటంటే హిందూకి చెందినటువంటి మ్యాగజైన్. సో ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ ఆఫ్ హిందూ గ్రూప్ హ్యాస్ రిలీజ్డ్ ఎ న్యూ బుక్ టైటిల్ ద నూరానీ రికార్డ్స్. ద బుక్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ రిటన్ బై ఏజీ నూరానీ. సో అలా మనకి 1930 to 2024 వరకు ఉన్నారు. సో ఆ ఆథర్ తను రాసినటువంటి హిందూ ఎడిటోరియల్లో కానీ రాసినటువంటి కాలమ్స్ అన్నిటిని కంపైల్ చేసి రాశారు. ఇక్కడ ఎన్ రామ్ ప్రెజెంటెడ్ ద బుక్ కాపీస్ టు జస్టిస్ కే చంద్రు గారు అండ్ జస్టిస్ శ్రీదేవిన్ గారు. సో దీంట్లో ఫస్ట్ అసలు ఇక్కడ ఏంటంటే ఏజీ నూరానీ అని అంటే ఏంటంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్. ఆయన ఒక లీగల్ ఎక్స్పర్ట్. సో ఆయన మనకి కొన్ని బుక్స్ అండ్ ఆథర్స్ ఇవి రాసుకుంటూ వెళ్తారు. లైక్ ఎడిటోరియల్ కానీ హిందూలో కాలమ్స్ మీరు చదువుతారు కదా, అలా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కాలమ్స్ రాసుకుంటూ వెళ్తారు. ఆయన కాలమ్స్ అన్నిటినీ కూడా కంపైల్ చేసి ఒక బుక్ లాగా తీసుకొచ్చారు. అండ్ దానికి పెట్టినటువంటి పేరే ద నూరానీ రికార్డ్స్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఏంటంటే ఏజీ నూరానీ ఎవరు? కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. అక్కడి వరకు ఓకే. కానీ దీంట్లో మీకు మొత్తం స్టోరీలో మీకు నూరానీ కానీ ఎవరు తెలియదు, కానీ ఒక పర్సన్ మాత్రం మీ అందరికీ ఫెమిలియర్ తెలుసు. దట్ పర్సన్ ఈజ్ జస్టిస్ కే చంద్రు గారు. అందరికీ ఈయన పేరు మాత్రం నోటెడ్, కానీ ఈయన ఎవరో తెలియకపోవచ్చు. జై భీమ్ సినిమాలో సూర్య క్యారెక్టర్, ఎస్, జై భీమ్ సినిమాలో ఆయన సూర్య గారి క్యారెక్టర్ చంద్రు ఉంటుంది. దట్ ఈస్ ఆయనే. మనకి కాన్స్టిట్యూషన్ తెలుసు కదా, హైకోర్టు అడ్వకేట్గా పనిచేసిన వ్యక్తి జడ్జ్ అవ్వచ్చు అనేసి. ఆ మూవీలో ఆయన ఒక యంగ్ లాయర్. హోప్ యూ రిమెంబర్ జై భీమ్, రిట్స్ హవియస్ కార్పస్ కదా, ఎగ్జాక్ట్లీ ఆయన తర్వాత జడ్జిగా ఎలివేట్ అయ్యారు. అండ్ దట్ ఈస్ జస్టిస్ కే చంద్రు గారు.
Okay, very important personality. Right. Next, coffee table book on Asafja Heritage in Warangal launch. Generally not important for bankers, but important for Telangana DCCB. What is the name of the book? Jewels of Asafja, The Glory of Warangal. ఓకే, ఈ బుక్ని తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణ గారు ఈ బుక్ లాంచ్ చేశారు. ఇది మీకు ఎస్ఏపీసీకి ఇంపార్టెంట్ అవుతుంది, అలాగే మనకి దీనికి కూడా ఇంపార్టెంట్ అవుతుంది. కాఫీ టేబుల్ బుక్ ఆన్ ఆసఫ్జా హెరిటేజ్ ఇన్ వరంగల్ లాంచ్. ఇది క్లియర్ మనకి. Next, Rahul Bhattacharya on his novel Rail Song, Creating Powerful Women in a Man World. ఓకే, మెన్ వరల్డ్, యాక్చువల్గా మ్యాన్స్ అంటే పురుషుల యొక్క అనొచ్చు. సో ఇక్కడ రాహుల్ భట్టాచార్య గారు రైల్ సాంగ్ అనే బుక్ని లాంచ్ చేశారు. సో ఉమెన్ ఎలా డామినేట్ చేస్తున్నారు సొసైటీలో, వారి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది ఎకానమీలో కానీ వీటిలో కానీ, దానికి సంబంధించినటువంటి బుక్. నెక్స్ట్, స్పోర్ట్స్. Norris wins Sao Paulo Grand Prix. So, Lando Norris, McLaren, won the Sao Paulo Grand Prix. So, Mercedes Kimi Antonelli achieved a career best, second place. Max Verstappen, third position. Anyoddu, Sao Paulo, ఏ కంట్రీ కామెంట్ చేయండి, నేమ్ స్టార్ట్స్ విత్ బి. ఓకే, సో Sao Paulo Grand Prix. రీసెంట్గా మనకి 2025 వరల్డ్ పాపులేషన్ సిటీస్లో ఈ Sao Paulo థర్డ్ ప్లేస్లో ఉంది, గుర్తుందా? ఫస్ట్ టోక్యో, సెకండ్ ఢిల్లీ, థర్డ్ రైట్. ఇది ఏ కంట్రీలో ఉందో కామెంట్ చేయండి. Abhishek Sharma. So Abhishek Sharma surpasses Surya Kumar, becomes fastest 1000 run scorer in the T20 International. So Abhishek Sharma, India's opener, has become the fastest player to reach 1000 T20 runs among full member nations. So full member nations తోటి ఆడిన మ్యాచెస్లో 1000 runs కంప్లీట్ చేసినటువంటి ఇక్కడ బ్యాట్స్మెన్గా రికార్డ్ సెట్ చేశారు. సో ఓన్లీ 528 balls-లోనే he scored 1000 runs, and previously the record was సూర్య కుమార్ యాదవ్, స్కై. బట్ ఇప్పుడు అభిషేక్ శర్మ ఆ రికార్డ్ని బ్రేక్ చేశారు. ఓకేనా, క్లియర్? ఓకేనా. India's 91st Grandmaster V.S. Rahul from Chennai has become India's 91st Grandmaster. He achieved this milestone by winning the 6th ASEAN Individual Chess Championship. So ఇక్కడ మనకి ఆసియాన్ సమ్మిట్ జనరల్గా మనకి మలేషియాలో జరిగింది, కానీ 6th ఆసియాన్ ఇండివిజువల్ చెస్ ఎక్కడ జరిగింది? మనకి ఫిలిప్పీన్స్లో జరిగింది. అందులో 91st గ్రాండ్ మాస్టర్ మనకి రాహుల్ గారు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్. 22 years ఓల్డ్ రాహుల్. ఇండోనేషియాకి చెందినటువంటి గ్లెన్ మ్యారియానోని ఓడించారు. ఈ డిఫీటెడ్ గ్లెన్ మ్యారియానో ఆఫ్ ఇండోనేషియా అండ్ రికార్డ్ చేశారు. జెర్లిన్ టు బి ఇండియాస్ ఫ్లాగ్ బ్యారర్ అట్ టోక్యో డెఫ్ ఒలింపిక్స్. సో టోక్యోలో మనకి డెఫ్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఓకే, సో 111 మెంబర్ కంటింజెంట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఇండియా కనుక చూసుకున్నట్టయితే చూడండి, మొత్తం ఇండియన్ అథ్లెట్స్ 111 వెళ్తున్నారు, 111 మెంబర్స్. అందులో 11 స్పోర్ట్స్ నుంచి వెళ్తున్నారు, 11 స్పోర్ట్స్ నుంచి. జెర్లిన్ జయరాచగన్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే Jerlin Jayarachagan has been chosen as India's flag bearer at the Tokyo Olympics, flag bearer. Okay. Next, India will compete in 11 sports: athletics, badminton, golf, judo, karate, shooting, swimming, table tennis, taekwondo, wrestling and tennis. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సెంట్ ఈ అథ్లెట్కి సంబంధించి ఏంటంటే, ఫ్లాగ్ బేరర్గా ఇంత రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఇచ్చారంటే, షీ బికేమ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ డెఫ్ ఒలింపియన్ టు రిసీవ్ అర్జున అవార్డ్. సో గొప్పతనం అక్కడ ఉంది. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే షీ వన్ 3 gold medals, సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్, అలా దాంట్లో. 2022 డెఫ్ ఒలింపిక్స్ బ్రెజిల్. సో షీ బికేమ్ ఫస్ట్ ఉమెన్ డెఫ్ ఒలింపియన్ టు రిసీవ్ ద అర్జున అవార్డ్. రైట్, ఇది ఇక్కడ మనకి క్లియర్. సో she became the first woman deaf Olympian to receive the Arjuna award, right? Tent pegging championship. So tent pegging championship important ఏం కాదు, జస్ట్ ఒకసారి చూసుకోండి. పంజాబ్కి చెందినటువంటి ఇన్స్పెక్టర్ లఖ్వీందర్ సింగ్. సో లఖ్వీందర్ సింగ్ ఆఫ్ పంజాబ్ won gold in the individual sword event.
సో జస్ట్ నేమ్ ఆఫ్ ద పర్సన్ గుర్తుపెట్టుకోండి. పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ లఖ్విందర్ సింగ్ వన్ గోల్డ్ అట్ టెంట్ పెగ్గింగ్ ఛాంపియన్షిప్. ఓకే, గజియాబాద్లో జరిగినటువంటి ఈ ఈవెంట్లో ఆ పర్టికులర్ పర్సన్ మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్, శీతల్ దేవి బ్రేక్స్ న్యూ గ్రౌండ్, క్వాలిఫైస్ ఫర్ ఇండియాస్ ఏబుల్ బాడీడ్ ఆర్చరీ టీమ్ ఫర్ ఏషియా కప్. అన్ని మనకి సో సింపుల్గా శీతల్ దేవి గారు, ఓకే, యూ కెన్ సీ పారా ఆర్చర్. సో ఆర్చరీ అంటే ఇక్కడ షూటింగ్ లాంటిది, నాట్ గన్ షూటింగ్, ఆరో. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందినటువంటి శీతల్ దేవి గారు మనకి రీసెంట్గా ఈ ఇండియాలోనే ఫస్ట్ పారా అథ్లెట్ షూటింగ్కి సంబంధించి, షూటింగ్ అనద్దు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఆర్చరీకి సంబంధించి. ఓకే, సో ఆర్చరీకి సంబంధించి ఇక్కడ ఇండియా తరఫున ఫస్ట్ టైం ఒక పారా అథ్లెట్ సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఆర్చరీకి సంబంధించినటువంటి ఆర్చరీ ఏషియా కప్ జద్దాలో జరుగుతోంది. ఓకే, సో అక్కడ క్వాలిఫై అయ్యారు. క్లియర్. స్పోర్ట్స్ పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి. కోగ్నివర్నా ఇంటర్నేషనల్ పోలో కప్ రీసెంట్గా మనకి కోగ్నివరా ఇంటర్నేషనల్ పోలో కప్ 2025 అనేది జరిగింది. దీంట్లో కనుక చూసుకుంటే మనకి న్యూఢిల్లీలో ఉన్నటువంటి జైపూర్ పోలో గ్రౌండ్లో, జాగ్రత్తగా చూడండి, రాజస్థాన్ కాదు ఇది, జైపూర్ పోలో గ్రౌండ్, న్యూఢిల్లీలో ఉన్నటువంటి జైపూర్ పోలో గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్కి సంబంధించి ఇండియా అసలు మోస్ట్ సర్ప్రైజింగ్ విన్ అనొచ్చు, ఆల్ టైమ్ ఛాంపియన్ అర్జెంటీనాని ఓడించి ఈ టోర్నమెంట్ ఇండియా గెలిచింది. సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాగా మనం దీన్ని చెప్పొచ్చు. క్వశ్చన్ మనకి రావడానికి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో. కోగ్నివెరా ఇంటర్నేషనల్ పోలో కప్ 2025, రైట్. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ అక్టోబర్ 2025. సో ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ 2025 అక్టోబర్కి సంబంధించి మెన్స్ సెనురాన్ ముత్తుస్వామి సౌత్ ఆఫ్రికా, ఉమెన్ కేటగిరీ లౌరా వోల్వార్ట్, ఇద్దరు కూడా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. సో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్, ఒకసారి లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్ చూసుకోండి. ఓకే, రైట్. సెప్టెంబర్లో మనకి మేల్ కేటగిరీకి వచ్చిన వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ పేరు మనం కవర్ చేసాము. ఓకే, నెక్స్ట్, కళింగా స్టేడియం టు హోస్ట్ ఫస్ట్ నేషనల్ ఇండోర్ అథ్లెట్ ఛాంపియన్షిప్. సో ఇక్కడ మనకి ఒడిశాలో ఉన్నటువంటి కళింగా స్టేడియం ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేయబోతోంది అని మనకి ఇక్కడ న్యూస్ ఐటమ్ వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతోంది అంటే ఒడిస్సా. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా డెత్ న్యూస్, మనకి నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్, అలాగే మనకి తెలంగాణ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ సాంగ్ రాసినటువంటి అందశ్రీ గారు, జయ జయ హే తెలంగాణ, ఆయన రీసెంట్గా చనిపోయారు. సో ఎమినెంట్ తెలంగాణ పోయిట్ అందశ్రీ గారు రీసెంట్లీ పాస్డ్ అవే ఇన్ హైదరాబాద్. సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి ఆయన, హోమ్ టౌన్ రేబర్తి విలేజ్. ఇది ఇక్కడ ఒకసారి మీరు ఫోకస్ చేయండి, రేబర్తి విలేజ్. సో బోర్న్ ఇన్ రేబర్తి విలేజ్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో ఈయన తెలంగాణ స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ సాంగ్ని రాయడం జరిగింది. ఓకే, సో 2006లో గంగా అనే ఫిలింకి నంది అవార్డు తీసుకున్నారు. దాంతోపాటుగా రీసెంట్గా ఆయన స్టేట్ ఫార్మేషన్ డే రోజున 1 crore ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ఆయనకి. జపనీస్ స్టేజ్ అండ్ మూవీ యాక్టర్ తత్సుయా నకాడాయ్ passed away at the age of 92. సో దీంట్లో తత్సుయా నకాడాయ్, a famous Japanese stage and film actor, has died at the age of 92. Okay, so Nakadaya starred in many films by legendary director Akira Kurosawa. Akira Kurosawa, very important director and famous director. So ఆయన డైరెక్ట్ చేసిన చాలా ఫిల్మ్స్ లాక్ చేశారు. నేమ్ ఆఫ్ ద పర్సన్ తత్సుయా నకాడాయ్. తత్సుయా నకాడాయ్, ఫేమస్ జపనీస్ స్టేజ్ అండ్ ఫిల్మ్ యాక్టర్, హ్యాస్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 92. ఓకే, జస్ట్ ఒకసారి ఇక్కడ చూసుకోండి. క్లియర్. నెక్స్ట్, James Watson, the most important personality, we have aware of his name. So Watson and Crick, DNA, right? So DNA కి సంబంధించినటువంటి డిస్కవరీలో కీ రోల్ ప్లే చేసినటువంటి జేమ్స్ వాట్సన్, నోబెల్ ప్రైజ్ విన్నర్, recently passed away at the age of 97. He identified double helix structure of DNA in 1953 alongside British scientist Francis Crick. So ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, సో రీసెంట్గా చనిపోయారు. అండ్ దిస్ జెంటిల్మెన్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1962
along with Wiggins and Frankie's Crick for the DNA structure. DNA స్ట్రక్చర్కి సంబంధించి DNA స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయడంలో అలాగే మనకి చాలాసార్లు 10th క్లాస్లో కూడా చాలాసార్లు చదువుకున్నాము. వాట్సన్ అండ్ క్రిక్ రీసెంట్గా మనకి డిఎన్ఏకి సంబంధించి 10th నుంచి చదువుకుంటూ వస్తున్నాము. జేమ్స్ వాట్సన్ దీనికి సంబంధించిన పర్సన్ రీసెంట్గా చనిపోయారు. ఓకే, ప్రొఫెసర్ వైద్యేశ్వరన్ రాజారామన్ చనిపోయారు. పైనీర్ ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. సో ఇండియాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడంలో, ఇండియా కంప్యూటర్ ఎవల్యూషన్లో, హిస్టరీలో, ఆరిజిన్లో చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి. ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ ప్రొఫెషనల్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అట్ ఐఐటి కాన్పూర్. సో ఐఐటి కాన్పూర్లోనే ఓకే, సో మనకి ఫస్ట్ ప్రొఫెషనల్ కంప్యూటర్ కోర్స్, అదే మనం ఇప్పుడు సిఎస్సి అంటాం కదా కంప్యూటర్స్, ఇంట్రడ్యూస్ చేసినటువంటి గొప్ప పర్సన్ ప్రొఫెసర్ వైద్యేశ్వరన్ రాజారామన్. ఓకే, రాజారామన్, ఐమ్ సారీ. ఓకే, సో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అలాగే పద్మభూషణ్ అవార్డు కూడా వీరికి ఇవ్వడం జరిగింది. సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్ ఆఫ్ షార్ట్ న్యూస్, వాట్ ఎవర్ ఇస్ ఇన్ న్యూస్. సో రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ రీసెంట్గా న్యూస్లో ఉంది. WHO కన్ఫర్మ్డ్ అవుట్ బ్రేక్ ఆఫ్ రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ ఎఫెక్టింగ్ మొరిషియానా అండ్ సెనగల్ ఇన్ ద వెస్టర్న్ ఆఫ్రికా. సో మొరిటానియా అలాగే సెనగల్, ఈ 2 ఆఫ్రికన్ కంట్రీస్లో రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ అనేది బాగా మనం చూస్తున్నాం. యానిమల్స్ నుంచి ఇది ఇంపాక్ట్ అవుతుంది. షీప్, గోట్, క్యాటిల్, క్యామెల్స్, ఇలా ఇక్కడి నుంచి మనం కనుక చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ యానిమల్స్ నుంచి మనకి డిజార్డర్ అనేది వస్తుంది. సో హ్యూమన్స్ కూడా ఎప్పుడైతే మనకి క్లోజ్ కాంటాక్ట్ ఉంటారో ఈ యానిమల్స్ తోటి, లేదంటే కనుక మస్కిటో బైట్ తోటో వీటితోటో ఉంటారో మనకి ఈ డిజార్డర్ అనేది మనకు వస్తుంది, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్. కంట్రీస్ నేమ్ గుర్తుపెట్టుకోండి, WHO వార్నింగ్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ COP30 బ్రెజిల్లో జరుగుతోంది. 29 అజర్బైజాన్లో జరిగింది. 31 సస్పెన్స్లో ఉంది, ఎందుకంటే 31 ఆస్ట్రేలియానా తుర్కియానా డౌట్గా ఉంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ 32 మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. ఇథియోపియా టు హోస్ట్ COP32 ఇన్ 2032. ఓకేనా, సో COP32 1 సెకండ్, రైట్, యా, COP32 Ethiopia has been confirmed as the host of the COP32. యాక్చువల్ COP32 మనకి హిందూలో తప్పించాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో తప్పించాడు 2032 అని. COP32 2032 కాదు, యాక్చువల్గా న్యూస్ పేపర్లో ఇది మిస్టేక్ వచ్చింది. ఎందుకంటే 25లో 30 అవుతున్నప్పుడు 2027లో అవ్వాలి. సో COP30 బెలం బ్రెజిల్, 31 2026లో జరగాలి. ఎక్కడ జరుగుతుంది అయితే ఆస్ట్రేలియాలో, టర్కీలో జరుగుతుంది. కానీ 32 మాత్రం 27లో జరగాలి. హిందూలో తప్పించాడు. యాక్చువల్గా హిందూలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇక్కడ 32 అని ఇచ్చాడు, కానీ ఇక్కడ పారాగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు 27 అనే ఇచ్చాడు. సో COP32 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 32 2027లో మనకి ఇథియోపియాలో జరుగుతోంది. సో ఫస్ట్ ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్గా ఇథియోపియా మనకి రికార్డ్ సెట్ చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు, క్లియర్, ఓకేనా. వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్ 2025, వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ ఐటీ కాన్ఫరెన్స్ 2025 రీసెంట్గా మనకి దుబాయ్లో హోస్ట్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ మంత్ 2nd వీక్ ఆఫ్ డిసెంబర్లో దుబాయ్లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్ హోస్ట్ చేస్తున్నారు. లాస్ట్ బిఫోర్ ఇయర్ అంటే 23లో ఈ పర్టికులర్ ఈవెంట్ మనకి సింగపూర్లో జరిగింది. ఓకే, దాని సక్సెస్ తర్వాత నెక్స్ట్ ఎడిషన్ మనకి ఇది దుబాయ్లో జరగబోతోంది. ఓకే, 11th మిలిటరీ ఎక్సర్సైజ్ మిత్ర. సో కర్ణాటకలో మనకి మిత్రశక్తి రీసెంట్గా జరుగుతోంది. మిత్రశక్తి ఇండియా శ్రీలంక, కర్ణాటకలో బెలగావిలో ఈ ఈవెంట్ జరుగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఓకే, క్లియర్. మిత్రశక్తి 2025. సాల్ట్రీ. సో ఆల్రెడీ నేను మీకు ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా చెప్పాను, సాల్ట్రీ అనేది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి సంబంధించి పొల్యూషన్ అబ్జార్బ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పి రీసెంట్గా మనకి హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీకి చెందినటువంటి కొద్దిమంది సైంటిస్ట్ కన్ఫర్మ్ చేశారు. సాల్ట్రీ ఈజ్ ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ టు డీల్ విత్ పొల్యూషన్. ఎయిర్ని ప్యూరిఫై చేయడంలో సాల్ట్రీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్ రావడం జరిగింది. సరే, దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ చూడండి. హనిమోధో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. మాల్దీవ్స్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఇది. ఈ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అంటే మాల్దీవ్స్. అయితే మనకేం సంబంధం అంటే ఈ ఎయిర్పోర్ట్ని రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు. అయితే ఈ ఎయిర్పోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోటి ఇక్కడ కట్టారు. సో
Maldives President Mohammad Mizu and India's Minister of Civil Aviation Ram Mohan Naidu jointly inaugurated the హరిమాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ అసిస్టెన్స్ తోటి ఈ ఎయిర్పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ల్యాండ్ ఫాల్ స్పైవేర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ల్యాండ్ ఫాల్ స్పైవేర్ కనుక చూసుకుంటే రీసెంట్గా శాంసంగ్ కంపెనీకి చెందినటువంటి మొబైల్స్ అన్నిటిని కూడా ఈ పర్టికులర్ స్పైవేర్ టార్గెట్ చేసింది. యూనిట్ 42 పాలో ఆల్టో నెట్వర్క్ దీన్ని ఐడెంటిఫై చేశారు. ఎక్స్క్లూజివ్గా ఈ స్పైవేర్ శాంసంగ్ గ్యాలక్సీ డివైజెస్ని టార్గెట్ చేస్తారు. శాంసంగ్ గ్యాలక్సీ డివైజెస్ని. సో జీరో క్లిక్ అటాక్ ఏం లేదు, ఒక మెలీషియస్ ఇమేజ్ కానీ దీనివల్ల మనకి ఇది మన దీంట్లోకి ఎక్కుతుంది, ఆటోమేటిక్గా ఇది స్ప్రెడ్ అవుతుంది. సో మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ల్యాండ్ ఫాల్ స్పైవేర్, పేరు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ టార్గెటింగ్ శాంసంగ్ గ్యాలక్సీ డివైజెస్. ఓకేనా? ఓకే డియర్, సో దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. సో మళ్ళీ మనం థర్డ్ వీక్ కంటిన్యూ చేద్దాం, థర్డ్ వీక్ కూడా పెండింగ్ ఉంది కాబట్టి, రైట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎస్బీఐ మెయిన్స్. ఎస్బీఐ మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో ఫ్రమ్ ద ఎంటైర్ సిసి ఫ్యామిలీ, ఐ విష్ యూ గుడ్ లక్. ఎగ్జామ్ బాగా రాయండి, డోంట్ వరీ అబౌట్ యువర్ ఎగ్జామ్, బీ కూల్, ఓకే. పీస్ఫుల్గా వెళ్ళి ఎగ్జామ్ రాసండి, కంగారేం లేదు, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో గివ్ ద బెస్ట్, రైట్. ఎగ్జామ్ అయ్యాక మళ్ళీ మనం ఇంటరాక్ట్ అవుదాము, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్, రైట్. ఇది విష్ యూ ఆల్ ద బెస్ట్, బాయ్, take care. If you have any doubt regarding this session, please do comment in the YouTube comment box. I'll reply. Right. Bye. Take care.